వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన వంగ మల్లికార్జున్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రచారంలో 2వ వార్డు సభ్యులు మోత్కూరి లక్ష్మీ రమేష్, 3వ వార్డు సభ్యులు వంగ శరణ్య మల్లికార్జున్, 4వ వార్డు సభ్యులు కోట తిరుపతి, 5వ వార్డు సభ్యులు అరికల రాజిరెడ్డి, 9వ వార్డు సభ్యులు మంతోటి విజేందర్, 10వ వార్డు సభ్యులు చిలికె జమున రవీందర్ విస్తృతంగా ప్రచారం చేశారు. మాది వెంకటేశ్వరపల్లి గ్రామం. ఈ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నన్ను సర్పంచిగా బలపరిచి పోటీలోకి నిలబెట్టినారు. మన గ్రామానికి మేజర్గా ఉన్నది రోడ్డు. ఆ రోడ్డు అనేది ఈ 10 ఏళ్ల కాలంలో చేస్తా అని ఏ మంచి పనులు చేయలేదు, అభివృద్ధి పనులు అసలే జరగలేదు. ఆ అభివృద్ధి కూడా మనకు ఈటెల రాజేందర్ సారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను మిమ్మల్ని బరిలో నిలబెడుతున్నాను, మీరు గెలుచుకొని నా దగ్గర రండి, నేను మీకు ఆ రోడ్డు కానీ ఏ అభివృద్ధి అయినా ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు. ఇంతకుముందు కూడా ఈటెల రాజేందర్ సార్ వల్లనే మాకు ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, ఒక సబ్ స్టేషన్ కానీ, చెక్ డ్యామ్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ సార్ వల్లనే ఇవన్నీ మాకు జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించుకుంటే మా ద్వారా మీకు అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా మరిపెల్లిగూడెం నుంచి మనకు నార్లాపూరు ఇటు వెమ్లపల్లి అయినా కూడా రోడ్డు కరెక్ట్గా లేదు. ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేసే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిండు. అందువలన గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి వంగ మల్లికార్జున అయిన నేను బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరు. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.